వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హోరాహోరీగా నడిచిన సంగతి మనకు తెలిసిందే. మరి ఈ నడిచిన క్రమంలో రేవంత్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హరీష్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? కేటీఆర్ ఏమైనా వ్యూహం రచించిండా? హరీష్నే టార్గెట్ చేయమని రేవంత్కి ఏమైనా చెప్పిండా? మరి ఎందుకు రేవంత్ హరీష్ పైన గురిపెట్టి టార్గెట్ చేశాడు? చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం రేవంత్ వర్సెస్ హరీష్ రావు పోరు సరికొత్త మలుపులు తిరుగుతోంది. నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ పోరులో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా మాజీ మంత్రి హరీష్ రావును ఒంటరిని చేస్తున్నారని, అదే సమయంలో కేటీఆర్ పట్ల మృదు వైఖరి అవలంబిస్తున్నారన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి చేసే విమర్శలు, విసిరే సవాళ్లు ప్రధానంగా హరీష్ రావు పైనే ఉండటం ఈ సీక్రెట్ డీల్ వాదనకు బలాన్ని చేకూరుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణను కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజీలకే పరిమితం చేయడం వెనుక పెద్ద వ్యూహం ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ 3 బ్యారేజీల వ్యవహారంలో హరీష్ రావు పాత్రను ఎత్తి చూపే అవకాశం ఉండడంతోనే విచారణను అక్కడితో ఆపేశారని, 1,00,000 కోట్ల అవినీతి జరిగిన మొత్తం ప్రాజెక్టుపై సమగ్ర విచారణ చేస్తే కేసీఆర్ కుటుంబం ఇరుక్కుంటుందనే భయంతో రేవంత్లో ఉందనేది బీజేపీ ప్రధాన ఆరోపణ. మరి హరీష్ రావును రాజకీయంగా దెబ్బతీస్తే బీఆర్ఎస్ బలహీనపడుతుందని రేవంత్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. డ్రగ్స్ కేసు, ఫార్ములా ఈ రేసింగ్, ఫామ్ హౌస్ కేసులు ఇలాంటి అంశాల్లో కేటీఆర్ పేరు వినిపించిన ప్రభుత్వం ఆ దిశగా కఠిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలైతే వస్తున్న పరిస్థితి. కేటీఆర్ కవితల మధ్య రాజీ కుదిర్చేందుకు రేవంత్ రెడ్డి మధ్యవర్తిత్వం వహిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇటీవల ఒక రాజకీయ ఆరోపణ చేయడంతోనే ఆ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డికి కేటీఆర్ అంటే ఒక రకమైన సాఫ్ట్ కార్నర్ ఉందని, అందుకే ఆయనను విచారణల నుంచి తప్పిస్తూ హరీష్ రావును మాత్రం నిరంతరం టార్గెట్ చేస్తున్నారని అంటున్న పరిస్థితి. తెలంగాణలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంతో పనిచేస్తున్నాయా అన్న అనుమానాలు కలగక మానవు. దీన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డి తన ప్రత్యర్థిగా హరీష్ రావును ఎంచుకోవడం ద్వారా బీఆర్ఎస్లోని అంతర్గత విభేదాలను వాడుకోవాలని చూస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఒకవేళ హరీష్ రావును అవినీతి కేసుల్లో ఇరికించగలిగితే కేటీఆర్ నాయకత్వానికి పోటీ లేకుండా చేయవచ్చని, తద్వారా బీఆర్ఎస్ బలహీనపడి కాంగ్రెస్కు లాభిస్తుందని రేవంత్ లెక్కలు వేస్తున్నట్లు సమాచారం. కేటీఆర్ విషయంలో ప్రభుత్వం చూపిస్తున్న మౌనం వెనుక ఏదో మర్మం ఉందనేది మాత్రం సామాన్య ప్రజల్లో కూడా చర్చకు దారితీస్తోంది.